మన వేదాలలోనూ, ఇతిహాసాలైన రామాయణ, మహాభారతంలోనూ గంగానది గురించి విస్తృతమైన ప్రస్తావన కనిపిస్తుంది. ఈ భూమండలంపై వివిధ కాలాలలో విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తారు. ప్రతి అవతారంలోనూ ఆయన ఈ భూమిని ఒక కష్టం నుంచి లేదా ఒక దుష్టశక్తి నుంచి కాపాడారు. ఆ దశావతారాల్లో ఒక అవతారమే వామన అవతారం. ఈ అవతారంలో విష్ణుమూర్తి వామనుడి రూపంలో బ్రాహ్మణుడిగా అగుపిస్తారు. దానవుడైన బలిచక్రవర్తి ధనవంతుడు మరియు మహాపరాక్రమశాలి. ఇతను గొప్ప విష్ణు భక్తుడైనందువల్ల స్వర్గాధిపతి అయిన దేవతలకు రాజైన ఇంద్రుడు కూడా ఇతని వల్ల రాజ్యం కోల్పోతానేమోనని భయపడతాడు. ఒకరోజు ఇంద్రుడు విష్ణువు దగ్గరకు ఒక సహాయం ఆశించి వస్తాడు. బలిచక్రవర్తి కూడా యజ్ఞం నిర్వహించిన పద్ధతి ప్రకారం ఇతర రాజుల్లాగా బ్రాహ్మణులకు వారు కోరిన కోర్కెను తీరుస్తాడు. విష్ణువు ఒక వామనుని రూపంలో బలిచక్రవర్తి దగ్గరకు వెళతాడు. బలిచక్రవర్తి విష్ణువును గుర్తిస్తాడు. దానవ రాజగురువైన శుక్రాచార్యుడు కూడా విష్ణువును గుర్తించి బలిచక్రవర్తిని హెచ్చరిస్తాడు. కానీ బలిచక్రవర్తి తాను ఇచ్చిన మాటపై నిలబడి వచ్చిన ఆ బ్రాహ్మణుని కోరిక ఏమిటి అని అడుగుతాడు. వామనుడు 3 అడుగుల భూమిని కోరతాడు. అందుకు బలిచక్రవర్తి అంగీకరించి 3 అడుగుల స్థలాన్ని కొలుచుకోమంటాడు. అంతలోనే ఒక అద్భుతం జరుగుతుంది. వామనుడు విపరీతమైన పరిమాణాన్ని సంతరించుకుంటాడు. 1 అడుగు భూగ్రహాన్ని, 2వ అడుగు విశ్వాన్ని ఆక్రమించగా 3వ అడుగు పెట్టడానికి స్థలం లేక ఎక్కడ ఉంచను అని అడుగుతాడు. బలిచక్రవర్తి ఆ 3వ అడుగును తన తలపై ఉంచమని చెబుతాడు. అలా 3వ అడుగును బలిచక్రవర్తి తలపై ఉంచి అతనిని పాతాళ లోకానికి తొక్కేస్తాడు. వామనుని పాదం ఆకాశంలో ఉండగా బ్రహ్మదేవుడు ఆ పాదాన్ని నీటితో కడిగి ఆ పవిత్రమైన నీటిని కమండలంలో పడతాడు. ఆ నీరే గంగ, బ్రహ్మదేవుని మానస పుత్రిక. ఈ విధంగా గంగ ఉద్భవించిందని చెప్తారు.